సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చెదమని వారు వెళ్ళి దోణి ఎక్కిరి. కానీ రాత్రి ఏమీ దొరకలేదు. సూర్యోదయముండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి పక్కన వల వేయుడి, మీకు దొరికెనని చెప్పగా, వారు అలాగున వేయగా చేపలు విస్తారంగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున్నందున తక్కిన శిష్యులు చేపల గల వలను లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరిని రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపల రొట్టెలు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండని వారితో చెప్పెను. ఆ విధంగా యేసుప్రభువారు చేసిన అద్భుతం ఇదొకటండి. దేవునికి స్తోత్రం.